ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గొప్ప చదువరి, పుస్తక ప్రియుడు. సో ఆ విధంగా చాలామంది బిల్ గేట్స్ ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల్లో ఒకరు. బిల్ గేట్స్ వారానికి ఒకటి చొప్పున ఏడాదిలో కనీసం 50 పుస్తకాలు చదువుతారు. పుస్తకాలు చదవడమే కాకుండా ఏడాది ముగుస్తున్న సమయంలో డిసెంబర్ చివరి వారంలో ఆయనకు నచ్చినటువంటి పుస్తకాల మీద బిల్ గేట్స్ నోట్స్ అని ఒక నచ్చిన పుస్తకాల గురించి రాస్తారు. ఆ విధంగా పుస్తకాలు తనని ఎట్లా ప్రభావితం చేసినాయి. పుస్తకాలు ఇప్పుడు కూడా, ఆయన వయసు 69 సంవత్సరాలు, ఇప్పుడు కూడా అమితంగా చదువుతారు. అట్లానే అత్యంత సంపన్నుడు జెఫ్ బెజోస్, ఆయన కూడా పుస్తక డిస్ట్రిబ్యూషన్నే వ్యాపారంగా ప్రారంభించి ఆయన అత్యున్నత శిఖరాలకు వెళ్ళాడు. అమెజాన్ సంస్థను స్థాపించాడు. ఇప్పటికి కూడా ఆయన పుస్తకాలు విపరీతంగా చదువుతారు. వారెన్ బఫెట్ ప్రపంచంలో అనేక కోట్ల మందిని ప్రభావితం చేసినటువంటి అత్యంత సంపన్నుడు. ఆయన కూడా వారానికి 500 పేజీలు చదువుతాడు. చదివే తన బలం అని చెప్తూ ఉంటారు. ఎలన్ మాస్క్, ఈ మధ్య మీరు చదివి అందరూ తెలుసుకుంటూనే ఉన్నాము, ప్రపంచంలో ఒక అత్యంత శక్తిమైనటువంటి దేశంలో అమెరికాలో ఆయన చాలా వీరోచిత కృత్యాలు అవన్నీ కూడా చేస్తున్నారు. ఆయన టెస్లా కారు, అట్లానే స్పేస్ ఎక్స్ రోదసిలోకి సొంతంగా ఒక నౌకలను పంపించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన కూడా మీ బలం ఇవన్నీ ఈ ఐడియాలు ఎట్లా వస్తాయంటే, నేను పుస్తకం నుంచి నాకు ఈ ఐడియాలు వస్తాయని ఆయన స్వయంగా చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు పుస్తకం ఒక ఆవిష్కరణ జరగబోతుంది. పివి నరసింహారావు గారికి సంబంధించి కృష్ణారావు గారు రాసినటువంటి పుస్తకం. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన విపరీతంగా చదివారు. గోర్బచేవ్ రాసినటువంటి పెరిస్త్రోయిక పుస్తకాన్ని భారతదేశంలో మొదటిగా చదివింది పివి నరసింహారావు గారు. సెంట్రల్ మినిస్టర్గా ఉండి కూడా ఆయన పుస్తకాన్ని ఆశాంతం చదివి దాంట్లో మనం ఏమి నేర్చుకోవాలి, మనం ఎలా ఉండాలి అనే దాని మీద ఆయన చేశారు. చదవటం అలవాటు అయితే గెలవటం అలవాటు అవుతుంది. చదువు ఒక సంస్కృతిలో భాగం. మనందరినీ కూడా సంస్కృతి నడిపిస్తుంది. మనలో ఎక్కడో లోపల ఉన్నటువంటి ఒక ఆలోచనలు ప్రభావితం చేసేది సంస్కృతికి సంబంధించి నేను ఒకే ఒక విషయం చెప్తాను. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్ని స్టాలిన్ నడిపిస్తూ ఉండేవారు. దాని అధినేతగా ఉండేవారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉండేవారు, ప్రధాన కార్యదర్శిగా. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సోవియట్ సైనికులు 1 కోటి మంది చనిపోయారు. 1 కోటి మంది చనిపోతే ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రష్యన్ సైనికులందరూ కూడా పరారై వెనక్కి వస్తూ ఉంటే స్వయంగా స్టాలిన్ ఆ యుద్ధ రంగానికి వెళ్ళి ఆయన ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రసంగం చేస్తారు. సోవియట్ సైనికులారా, మీరు ఎవరు, మీరు మీ గతం ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు కేవలం ప్రాణాలు కాపాడుకోవడం కోసం యుద్ధరంగం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తారని ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రసంగాన్ని ఇస్తే వెనక్కి వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తం వచ్చేసారు. యుద్ధరంగంలో ఉన్నటువంటి రష్యన్ సోవియట్ సైనికులు అందరూ కూడా ముమ్మరంగా చేసి తర్వాత నాజీ సేనలను ఓడిస్తారు. మరొక 1 కోటి మంది చనిపోతారు. 1 కోటి మంది చనిపోయినా కూడా వెనక్కి వెళ్ళరు. అట్లాంటి ప్రభావం మన మీద సంస్కృతి క్రియేట్ చేస్తుంది. అట్లాంటి సంస్కృతి మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే చదవటం నుంచి వస్తుంది. చదువు సంపర్కం వల్ల వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మనం చదువును మర్చిపోయాం. అందువల్లే మనం ఒక ఉనికి కోల్పోతున్నటువంటి జాతుల్లో మన తెలుగు జాతి ఒకటి. ఎందుకంటే పుస్తకం 12 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే ఒక సగటు పుస్తకాన్ని 12,000 కాపీలు కూడా అమ్మలేని ఒక దుస్థితి మనకు నెలకొన్నది. అందుకని చదువు అనేది ఎప్పుడు మనకు బలం. ఎంతమంది విజేతలు ఇవన్నీ కూడా. బరాక్ ఒబామా ఆయన జీవిత చరిత్ర రాస్తే ఆయన 26 లక్షల కాపీలు ఏడాది కాలంలో అమ్మారు. అట్లానే వేర్వేరు ప్లాట్ఫామ్స్లో 33 లక్షల కాపీలు అమ్మారు. అంటే పుస్తకం ఇప్పటికి కూడా సజీవంగా ఉంది. దురదృష్టవశాత్తు ఏంటంటే భారతదేశంలో దాన్ని వృద్ధిలోకి లేదు. ముఖ్యంగా తెలుగునాట మరీ దుస్థితిలో ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం విశ్లేషించుకోవాలి. అట్లానే మన చదువు, మన బడులు, మన కళాశాలలు, మన విశ్వవిద్యాలయాలు మనకి పుస్తకాన్ని దూరం చేస్తున్నాయి. ఒక అత్యున్నతమైనటువంటి ఒక అభివృద్ధి సాధించినటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళు పుస్తకానికి ప్రాధాన్యం ఇచ్చినాయి. ప్రపంచంలో అత్యున్నత విద్యా విధానాల్లో ఫిన్లాండ్ ఒకటి. ఫిన్లాండ్ అంత గొప్ప విద్యా విధానం ఎందుకు అంటే వాళ్ళు చదువుని పుస్తకాన్ని ఒక భాగం చేశారు, కరికులంలో ఒక భాగం చేశారు. అందుకని అట్లా వచ్చినాయి. అనేక యూరోపియన్ దేశాలు, అమెరికాలో కూడా అంతే.